రామ్ చరణ్ ధ్రువ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూనే కొత్త సినిమా సంగతులు కూడా చెప్పేశాడు. మెగాస్టార్ మూవీ ఖైదీ నెంబర్ 150 కోసం సంక్రాంతి వరకు టైం కేటాయించిన చెర్రీ ఫిబ్రవరి ప్రారంభంలో సుకుమార్తో సినిమా మొదలు పెడతానని అన్నాడు. ఇది గ్రామీణ వాతావరణంలో నడిచే అందమైన ప్రేమ కథ అని చెప్పాడు, కానీ హీరోయిన్ విషయం మాత్రం చెప్పలేదు. పక్క పల్లెటూరు అమ్మాయి లుక్స్ ఉన్న హీరోయిన్ కావాల్సి ఉండడంతో ఇప్పటికే పలువురిని స్క్రీన్ టెస్ట్ చేసిన దర్శకుడు సుకుమార్ సంతృప్తి చెందలేడు. చెర్రీతో రొమాన్స్ చేసే భామ అంటూ రాశి కన్నా సమంతల పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఇప్పుడు ఆ అవకాశం మలయాళీ కుర్ర బ్యూటీ అనుపమ పరమేశ్వరన్కు దక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుపమకు ఈ ఆఫర్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారట, కానీ ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు. ఇప్పటికే త్రివిక్రమ్ మూవీ ఆ నాగ చైతన్యతో ప్రేమం సినిమాలో పల్లెటూరు భామగా అదరగొట్టే యాక్షన్ చేసింది అనుపమ. ఈ రోల్కు ఇప్పటి జనరేషన్ యంగ్ బ్యూటీస్లో అనుపమను మించిన ఆప్షన్ లేదని ఫిక్స్ అయిపోయిన సుకుమార్ అదే విషయాన్ని చెర్రీకి చెప్పడం ఓకే అనిపించేసుకున్నాడట కూడా. టాలీవుడ్లో టాప్ లీగ్లోకి చేరేందుకు అనుపమ పరమేశ్వరన్ చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కినట్లే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.